उर्दू में खैर मकदम है। आज की खबरें। टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी ने संगारेड्डी के राजीव पार्क का दौरा करते हुए तरक्की के कामों का जायजा लिया और मुतालिक अफसरान को ज़रूरी हिदायत दी। इन्होंने कहा कि संगारेड्डी राजीव पार्क की तरक्की में 4 कांग्रेस के वज़ीर आला का अहम किरदार है। संगारेड्डी में राजीव पार्क की तरक्की और तजदीद में 4 वज़ीर आला का ताउन रहा है। जग्गारेड्डी ने बताया कि वाईएस राजशेखर रेड्डी ने पार्क को मंजूरी दी, रोशैया ने संग बुनियाद रखा और किरण कुमार रेड्डी ने इसका इफ्तिताह किया। इन्होंने इल्ज़ाम लगाया कि बीआरएस के 10 साला दौर में पार्क खस्ता हालत का शिकार हो गया। इन्होंने कहा कि सीएम रेवंत रेड्डी और म्युनिसिपल एडमिनिस्ट्रेशन सेक्रेटरी टीके श्रीदेवी के ताउन से पहले मरहले में 3 करोड़ से तरक्की के काम मुकम्मल किए गए हैं, जबकि मज़ीद 6 करोड़ से दूसरे मरहले के काम किए जाएंगे। जल्द ही सीएम रेवंत रेड्डी के हाथों राजीव पार्क का दोबारा इफ्तिताह किया जाएगा। इस मौके पर टीपीसीसी जनरल सेक्रेटरी तोपाजी अनंत किशन, नुमाइंदा चेयरमैन बल्दिया कुना संतोष, बंगुला रवि, वाइस चेयरमैन बल्दिया हाफिज शेख शफी, टाउन प्रेसिडेंट किरण गौड़ के अलावा दीगर कांग्रेस कायदीन व कारकुनान और मुतालिका ओहदेदार मौजूद थे। 2000 సంవత్సరం 4-5 సంవత్సరంలో నేను అప్పుడు సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అంటే టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ కాగానే రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను ఈ రాజీవ్ పార్కు సంబంధించిన ఈ 6 ఎకరాల ల్యాండ్ అధికారులున్న కలెక్టర్లతో అధికారులతో మాట్లాడి ఇది అలాట్మెంట్ చేయించిన. మనము పాత టౌను కొత్త టౌన్ అంటే దాదాపు సంగారెడ్డి టౌన్ మధ్యలో ఈ యొక్క స్థలాన్ని కేటాయించుకొని రాజీవ్ పార్కును డెవలప్ చేయాలని అప్పుడు దాదాపు ఎన్ని కోట్లకు శాంక్షన్ తెచ్చి రాజీవ్ పార్క్ ఏర్పాటు చేసిన. ఈ రాజీవ్ పార్కు ఎవరెవరు వచ్చారు ముఖ్యమంత్రులు? రాజశేఖర రెడ్డి సాబ్ వచ్చిందా రాలేదా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, అండ్ రోషే గారు ఆయన రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చారు, రోషే గారు ఫౌండేషన్ శాంక్షన్ ఏమో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు రాజీవ్ పార్కు, ఫౌండేషన్ ఏమో రోషే గారు వేసారు, ఇనాగరేషన్ ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గారు వేసారు ఈ రాజీవ్ పార్క్. తర్వాత ఉమ్మడి రాష్ట్రం అయిపోయింది. నేను 2014లో నేను మళ్ళా ఎమ్మెల్యేగా లేను, ఓడిపోయినా. దాని తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. ఇక నేను అంతకుముందు శాంక్షన్ చేసిన ఈ రాజీవ్ పార్కు ఆ 10 ఏళ్లలో ఈ పార్కు ఏం డెవలప్ కాలేదు, మళ్ళీ పట్టించుకోలేదు. మళ్ళీ నేను నేను ఎమ్మెల్యే లేకపోయినా గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక పిటిషన్ పెట్టి అప్లికేషన్ ఇచ్చిన. అట్లాగే వేముల నరేంద్రతో మాట్లాడి మేడం శ్రీదేవి మేడము మనకు ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపాలిటీ వారు ఇంత మొదలు ఎప్పుడంటే 2004, 5, 6లో వారు ఇక్కడ పీడీగా వారు ఐఏఎస్ వారు పీడీగా ఉండే ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆఫీసర్గా ఉండే ఇక్కడ. వారికి బాగా అనుబంధం ఉంది సంగారెడ్డిలో ఈ ప్రజలతో. వారు కూడా సీఎం గారికి లెటర్ ఇవ్వగానే ఆ లెటర్ ఆమె దగ్గర పోయింది. నేను కూడా మేడం కలిసిన. ఆమె ఇమ్మీడియట్లీ ఒక 3 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వగానే సరే మన సంగారెడ్డికి సంబంధించి ఇప్పుడు కూన సంతోష్ చైర్మన్ ఉన్నాడు, షఫీ ఉన్నాడు, వైస్ చైర్మన్, సేట్ ఉన్నాడు, జార్జ్ ఉన్నాడు, రఘు ఉన్నాడు, వీళ్ళంతా మన ఇంట్లో ఉన్నారు, కిరణ్ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అందరూ మన టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అవసరాలు. ఈ రాజీవ్ పార్క్ అనేది కొంత ప్రాధాన్యత ఉంది పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వచ్చి ఇక్కడ వాకింగ్ చేయడానికి. సాయంత్రం 5 నుంచి 4 గంటల నుంచి సాయంత్రం 11 గంటల వరకు ఇక్కడ ఉండే ఫౌంటైన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా చేయించుకుంటాం. సరే, ఆ 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో రాజీవ్ పార్కు అంతా చెడిపోయింది, ఖరాబ్ అయిపోయింది. చెట్లన్నీ గుంపులుగా అయిపోయినాయి. ఇలా పాములు అవి వచ్చినాయి, జనాలు తగ్గిపోవడము, ఇక ఇంట్రెస్ట్ ఫౌంటైన్స్ అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, ఇవన్నీ జరిగినాయి. సరే, ఇక నేను ఒక 1.5 ఇయర్ నుంచి మళ్ళీ దీన్ని
ఇది చేసి ఒకసారి నేను నిర్మల ఇద్దరం కలిసి విజిట్ చేసినాం. ఒకరోజు నేను నిర్మల కలిసి సరే ఇప్పుడు 3 కోట్ల శాంక్షన్ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభమైనాయి. ఇప్పుడు చెట్లు గిట్లు గుంపు అంతా తీసేసారు, పాము కుట్ర లేకుండా చేశారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనరు డిఈ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పుడే మీరు అందరూ కూడా భవిష్యత్తు వీడియో రిలీజ్ చేస్తారు. మీరు అందరు వీడియో చూసారు. అంటే వాకింగ్ ట్రాక్ ఎక్సర్సైజ్ సంబంధించిన జిమ్ము, పిల్లలు ఆడుకోవడానికి అక్కడ చిల్డ్రన్స్, ఇది ఒక ఫౌంటైన్ రెడీ అయిపోయింది. ఫౌంటైన్ ఇదంతా కూడా గ్రీనరీ. నేను ఇప్పుడే చైర్మన్ కూడా వైస్ చైర్మన్ చెప్పిన, ఇప్పుడు ఇంత కష్టపడి మనము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ పార్కును డెవలప్ చేస్తున్నాం. ఇక ముంగడి కాలం ఎట్లుంటుందో మనం చెప్పలేము. ఇక ప్రతిసారి నేనే తావాలి అంటే నాకు కూడా ఇక ఒక్క ఆడుంటుంది ఇంత. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్ చెప్పిన, ఇప్పుడు ఈ సెక్యూరిటీ అంటే మనం ఈ సామాన్లు కానీ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ ఎవడు ఎత్తుకోపోకుండా ఖరాబ్ కాకుండా ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళకి దీన్ని హ్యాండిల్ చేయమని చెప్పిన. ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళకు ఇది కంట్రోల్లో ఇచ్చేసేయండి, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళకి అని చెప్పిన. ఇప్పుడు చెట్లు గ్రీనరీ పూలు అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఒక గ్రీనరీకి సంబంధించి టెండర్ పిలిచి వాళ్ళకే మెయింటెనెన్స్గా, అంటే మళ్ళీ చెట్లు పెరగడము అడవి తీరు కావద్దు, పార్క్ అంటే పార్క్ తీరే ఉండాలి కదా. ఇదంతా ఇవన్నీ తీసుకోవాలని నేను చైర్మన్కి వైస్ చైర్మన్కి చెప్పిన. కాబట్టి అధికారులకు కూడా నేను సూచన చేసిన. ఇప్పుడు ఈ 3 కోట్ల ఫస్ట్ ఫేజ్ మళ్ళీ నేను 6.5 కోట్ల 6,40,00,000 మళ్ళీ ఒక లెటర్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన, మేడం శ్రీదేవి మేడంకి ఇచ్చిన. ఆ లెటర్ కూడా మళ్ళీ అధికారులకు మున్సిపాలిటీకి వచ్చిందంట, దాన్ని కూడా సబ్మిట్ చేస్తున్నాను. దాంట్లో నేను మళ్ళీ ఏమేమి తీసుకొస్తున్నా అనేది మళ్ళీ మీకు చెప్తాను. ఏది ఈ 3 కోట్ల ఇనాగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు త్వరలో ఈ బైపాస్ రోడ్డు ఏదో కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు అందులో ఈ ఇనాగ్రేషన్ చేయాలి మళ్ళీ. అందుకే అంటున్నాను ఇంతవల్ల అన్న, ఇది 4 ముఖ్యమంత్రుల రాజీవ్ పార్క్ అని చెప్పి, సంగారెడ్డి 4 ముఖ్యమంత్రుల రాజీవ్ పార్క్ అయిపోయింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ ఇచ్చిండు, రోషే గారు ఫౌండైన్ వేసిండు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసిండు. మళ్ళీ కొత్త నిధులతో మళ్ళీ అభివృద్ధికి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఇది లెక్క. ఓకే, ఇది సంగారెడ్డి ప్రజలందరూ కూడా గమనించండి. సంగారెడ్డి ప్రజలు కూడా నిర్మల మీ అందరి దగ్గరకు నిర్మల ఎప్పటికి వస్తూనే ఉన్నది. మీరు ఓటర్లు మీ పబ్లిక్ దగ్గరకు వస్తుంది, కనబడుతుంది. మన కౌన్సిల్లో కూడా అందరూ మెజార్టీ ఇచ్చారు. చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కౌన్సిల్ని గెలిపించారు. బాధ్యతలో భాగమే ఈ యొక్క అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జనరల్గా సంగారెడ్డి టౌన్లో జగ్గారెడ్డి రాజకీయాలకు అతీతంగా జగ్గారెడ్డి ఒక మాట చెప్తే మాటకు విలువిచ్చే ప్రజలు సంగారెడ్డిలో ఉన్నారు. ఓట్లను పక్కకు పెట్టండి, ఓట్లకు సంబంధం లేకుండా జగ్గారెడ్డి మాటకు విలువిచ్చే ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల కోసం అధికారం ఉంటే పని చేస్తా, అధికారం లేకపోతే పోరాటం చేస్తా. ఇది ఎప్పటికీ మీ అందరూ కూడా తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అందరూ ఎంజాయ్ చేసే ప్లేస్ ఈ రాజీవ్ పార్క్. మళ్ళా సుందరీకరణ చేయాలి, మంచి పార్కును డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్ 3 కోట్లతోటి ఇనాగ్రేషన్ త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు వస్తారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ విజయ్ గారు వస్తారు, నిర్మల ఉంటుంది, వీళ్ళందరూ ఉంటారు. ఇది సంగారెడ్డి టౌన్ ప్రజలకు నేను ప్రధానంగా అందరికీ మీకు ఒక మెసేజ్, అంటే మీకు ఒక ఇన్ఫర్మేషను ఇక ఈ రాజీవ్ పార్క్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. త్వరలో మీకు రాజీవ్ పార్కుని సుందరీకరణ చేసి మీకు అప్పచెప్పడం జరుగుతుంది అనే విషయాన్ని సంగారెడ్డి యావత్ ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది.